మన సీరియల్స్ని లైక్ చేసి ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు మరో మంచి సీరియల్స్ మన ముందుకు రాబోతున్నాయి. వాటిని కూడా ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటూ, వసుధ 21వ భాగం. తండ్రిని పిల్లలు అర్థం చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్న వసుధ సాగర్ వసుధలకి సంబంధించిన సున్నితమైన విషయాలను చక్కగా అర్థమయ్యేలా చెప్పేసరికి పిల్లలు వసుధ సాగర్ని ఎలాగైనా కలపాలి అనుకున్నారు. నిషిత ఏం చేస్తే తండ్రి మారుతాడు అని ఆలోచించడం మొదలుపెట్టింది. మేఘమాల ఎదురుపడిన ప్రతిసారి తన స్థానం ఏమిటో గుర్తు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఇంట్లో ఎవరైనా వసుధని ఇబ్బంది పెడితే పిల్లలు ఊరుకోవటం లేదు. ఇంట్లో ప్రతి విషయంలో కూడా తల్లికి అండగా ఉంటూ జాగ్రత్తగా చూసుకుంటున్నారు. రోజులు గడుస్తుండగా ఒకరోజు సాగర్ హడావిడిగా ఇంటికొచ్చాడు. ఇంట్లో ఉన్న బీరువా ఓపెన్ చేసి అందులో ఉన్న బ్యాంక్ బుక్, డాక్యుమెంట్స్ అన్నీ తీసి లెక్కలు వేసుకుంటున్నాడు. ఇంకా 1.5 లక్షలు కావాలి అని తనలో తనే మాట్లాడుకుంటున్నాడు. అప్పుడే కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన నిషి సాగర్ అలా టెన్షన్గా లెక్కలు వేసుకుంటూ తనలో తనే మాట్లాడుకోవటం చూసి, ఏమైంది నాన్న, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు, మిమిక్రీ ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నారా అంటూ సాగర్ పక్కన కూర్చుంది. నిషి మాటలు విన్న సాగర్, ఏంటి నేను టెన్షన్ పడుతూ ఉంటే నీకు సరదాగా అనిపిస్తుందా అన్నాడు కోపంగా. స్వతహాగా తెలివైనదై గడసరి అయిన నిషి, అయ్యో నాకెందుకు అలా అనిపిస్తుంది, చెప్పు నాన్న, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, ఏదైనా సొల్యూషన్ తెలిస్తే చెప్తా కదా అంది. సాగర్ ఒక క్షణం ఆలోచించి, బిజినెస్లో చిన్న ప్రాబ్లం, నాకు అర్జెంటుగా 5 lakhs కావాలి. నా దగ్గర 3.5 లక్షలు ఉన్నాయి. బ్యాంకులో మిగతా డబ్బుకి ల్యాండ్ డాక్యుమెంట్స్ పెట్టాలా లేక ఏం చేయాలి అని ఆలోచిస్తున్నా అన్నాడు. నిషి కాసేపు ఆలోచించి, చెప్తా నీ పని అనుకుని, ల్యాండ్ వాల్యూ ఎంత ఉంటుంది నాన్న అని అడిగింది. సాగర్ కాసేపు ఆలోచించి 15 నుంచి 20 లక్షల మధ్యలో ఉంటుంది అన్నాడు. ఓ, నీకు కావాల్సింది కేవలం 1.5 లక్ష, దానికోసం ల్యాండ్ పేపర్స్ పెట్టడం ఎందుకు నాన్న? నువ్వు కొన్న బంగారం ఏదైనా అమ్మ దగ్గర కానీ, మీ దగ్గర కానీ, లేక నానమ్మ దగ్గర కానీ ఉంటే బ్యాంకులో పెట్టి డబ్బులు తీసుకుని తర్వాత మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు విడిపించుకోవచ్చు కదా అని సలహా ఇచ్చింది నిషి. కావాలని అలాంటి సలహా ఇచ్చింది అని తెలియని సాగర్, సరే అలాగే చేద్దామన్నాడు. వసు కోసం కానీ నిషి కోసం కానీ ఎప్పుడు ఏదీ కొనలేదు అనే విషయం తెలుసు నిషికి. మేఘమాల కోసం ఏదైనా కొని ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఇలాంటి సలహా ఇచ్చింది. సాగర్ వెళ్ళి బంగారం అడిగిన మేఘమాల బంగారం ఇవ్వడానికి అంగీకరించదు అనే విషయం నాకు తెలుసు. ఇప్పుడు నాన్న అడిగిన మేఘమాల ఇవ్వదు అనుకుంటూ బాగా నవ్వుకుంది. ఇవేవీ తెలియని సాగర్ నిషి మాటలు విని హడావిడిగా మేఘమాల ఇంటికి వెళ్ళాడు. మామూలుగా అయితే సాగర్ ఆ ఇంటికి రాత్రులు తప్ప పగలు వెళ్ళడు. ఆ టైంలో వచ్చిన సాగర్ని చూసి, ఏంటో వేలకాని వేళ వచ్చారు దొరవారు, ఏంటి ఈ సమయంలో నేను గుర్తొచ్చానా అంటూ సాగర్ పక్కన కూర్చుంది మేఘమాల. హే పక్కకి జరుగు, నా టెన్షన్లో నేనుంటే నీ గోలేంటి అంటూ కసురుకున్నాడు సాగర్. అబ్బా అయ్యగారు చాలా ఘాటుగా ఉన్నారు, ఏంటి సంగతి అంది మేఘమాల. అబ్బా ఆపు మేఘ, నీ గోళ, నా టెన్షన్లో నేనున్నాను, వెళ్ళి మొన్న మనం కొన్న కాసుల పేరు తీసుకురా, అర్జెంటుగా పనుంది అన్నాడు. సాగర్, కాసుల పేరా, ఎందుకు అంది మేఘమాల. అబ్బా మేఘ, నీకన్నీ చెప్పే టైం లేదు అని అరిచాడు సాగర్. అంతేలేండి, కొన్నట్టే కొన్నారు, మళ్ళీ అడుగుతున్నారు అంటూ ముక్కు చీదింది మేఘమాల. అబ్బా ఎందుకే ఏడుపు, నాకు అర్జెంటు పని పడింది మేఘమాల, నాకు 5 లక్షలు కావాలి, నా దగ్గర 3.5 లక్షలు ఉన్నాయి, మిగతా డబ్బు కోసం బంగారు బ్యాంకులో పెట్టడానికి అడుగుతున్నా అన్నాడు సాగర్. లేదు లేదు, నేను అస్సలు ఇవ్వనండి అంది మేఘ. మేఘ విసిగించకు, అర్థం చేసుకో ప్లీజ్, మళ్ళీ కొందాం అన్నాడు సాగర్. నేను ఇవ్వను, నన్ను ఎందుకు అడుగుతున్నారు, నీ పెళ్ళాం వసుధ ఉందిగా, దాన్ని అడగొచ్చు కదా అని వెటకారంగా అంది మేఘమాల. మేఘమాల వసు గురించి మాట్లాడగానే కోపంగా చూసి, నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా, దాని పేరు నువ్వు ఎత్తకు అని, అయినా దానికి కాదు, నేను కొనిపెట్టింది నీకు అంటూ వెళ్ళిపోయాడు సాగర్. అమ్మయ్య, ఎక్కడ కాసుల పేరు పట్టుకుపోతాడో అనుకున్నా, దాని పేరు ఎత్తగానే కోపం వచ్చి వెళ్ళిపోయాడు సాగర్ అని నవ్వుకుంది మేఘమాల. నిషి ఇచ్చిన సలహాతో హడావిడిగా ఇంటి నుండి వెళ్ళిన సాగర్ రాత్రి వరకు ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి నీరసంగా వచ్చాడు. సాగర్ అంత నీరసంగా రావడం చూసిన నిషి గదిలోకి వచ్చిన సాగర్ని, డిన్నర్ చేద్దాం రండి నాన్న అని పిలిచింది. సాగర్ చిరాగ్గా, నాకేం అక్కర్లేదు, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి అని విసుక్కున్నాడు. వసుధ అక్కడే నిలబడి అంతా గమనిస్తూనే ఉంది. నిషి, అయ్యో నాన్న ఏమైంది, మీకు మీరు వెళ్ళిన పని అవ్వలేదా ఏంటి, ఇలా చికాకు పడుతున్నారు అంటూ అమాయకంగా అడిగింది. లేదు అవసరం లేదు నిషి, కాసేపు సైలెంట్గా ఉండు అన్నాడు సాగర్. మనసులోనే ఇదే ఎక్స్పెక్ట్ చేశాను నాన్న అని వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అమాయకంగా మొహం పెట్టుకుని, అలాగా నాన్న, మరి అమ్మని అడగాల్సింది, అమ్మ ఏమైనా హెల్ప్ చేస్తుందేమో అంది నిషి. నిషి వసుధ ముందే టాపిక్ రేస్ చేయడంతో వసుధ అడక్కపోతే బాగోదు అని, ఏమైంది నిషి, ప్రాబ్లం అంటున్నావు ఏంటి అంది. దానికి నిషి, నాకు సరిగ్గా తెలియదమ్మా, నాన్నని అడుగు, నాన్నకే తెలుసు అంటూ, నాన్న అమ్మ అడుగుతుంది కదా చెప్పండి అని గదిలో నుంచి బయటకు వెళ్ళింది. వసుధ మౌనంగా సాగర్ వైపు చూసింది. సాగర్, ఏమీ లేదు వసు, బిజినెస్లో కాస్త లాస్ వచ్చింది, అర్జెంటుగా 5 lakhs కావాలి, నా దగ్గర 3.5 లక్షలు ఉన్నాయి, ఇంకా 1.5 లక్ష కావాలి, వాటి కోసం ల్యాండ్ పేపర్స్ తాకట్టు పెడదాం అనుకుంటుంటే
వద్దు, వేరే ఏదైనా ట్రై చేయండి నాన్న అంది నిషి. దాని గురించే ఇప్పుడు మాట్లాడుతున్నాను అన్నాడు. వేరే ఏదైనా అంటే ఏం చేయాలనుకున్నారు అంది వసుధ చిన్నగా నవ్వుతూ. బంగారం ఏదైనా బ్యాంకులో పెట్టమంది. కానీ నా దగ్గర అంత బంగారం ఎక్కడిది? మెడలోని చైను, వేలికి ఉన్న ఉంగరం పెట్టినా 50,000కు మించి రాదే అని ఆలోచిస్తున్నాను అన్నాడు సాగర్. అంతా విని చేతికున్న గాజులు తీసి టేబుల్పై పెట్టి, వీటిని అమ్మేయండి, మీకు ₹1,00,000 వరకు రావచ్చు అంటూ బయటకు వెళ్ళబోయింది వసుధ. ఆగు వసు, థ్యాంక్ యూ సో మచ్. నేను అడగకుండానే నాకు సహాయం చేస్తున్నావు. ఎందుకు అన్నాడు సాగర్. వసుధ విరక్తిగా నవ్వింది. వసుధ అలా నవ్వేసరికి, వసు, నాకు తెలుసు ఇవి మీ నాన్న జ్ఞాపకార్థం అని. అయినా నా కోసం ఇచ్చావు అంటే నేను అర్థం చేసుకోగలను అన్నాడు సాగర్. వసుధ ఒక్క నిమిషం గట్టిగా శ్వాస తీసుకుని సాగర్ వైపు తిరిగి సాగర్ కళ్ళలోకి సూటిగా చూసింది. సాగర్ ఒక్క క్షణం భయపడిపోయాడు. చూడండి, నేను ఈ గాజులు ఇవ్వటానికి కారణం ప్రేమో, ఇష్టమో, లేకో ఇంకొకటో కాదు. భార్యాభర్తలిద్దరూ వేరు కాదు. ఇద్దరిలో ఏ ఒక్కరి పరువు పోయినా ఇద్దరికీ అవమానమే. ఆ విషయం మీకు ఎప్పటికీ అర్థం కాదు. మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని మనిద్దరికీ మాత్రమే తెలుసు. కానీ సమాజంలో మనిద్దరం భార్యాభర్తలం. అలాంటప్పుడు మీ పరువు పోతే ఆవిడ భర్త అలా అంటారు. అది నాకు ఇష్టం లేదు, అందుకే ఇచ్చాను. ఇంకో విషయం, మీరు మళ్ళీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కొత్తవి చేయించండి. నాకు కూతురు ఉంది, అది ఎదుగుతుంది. దానికి కనీసం నేనైనా పెట్టుకోవాలిగా. తండ్రిగా మీకు ఎలాగూ బాధ్యత లేదు అంది వసుధ. వసుధ మాటలకు సాగర్ సిగ్గుతో తలదించుకున్నాడు. గది బయటే ఉండి అంతా విన్న నిషి, సారీ అమ్మ, నిన్ను బాధ పెట్టాలని కాదు, కానీ తప్పట్లేదు. నాన్న మారాలి, మరి మీ ఇద్దరూ సంతోషంగా ఉండాలి. నాన్న మారాలి అంటే నీ విలువ నాన్నకు తెలియాలి అనుకుంది. సాగర్ వసుధ గాజులు అమ్మేసి తన సమస్యను పరిష్కరించుకున్నాడు. కాసుల పేరు అడిగి వెళ్ళిన తరువాత సాగర్కి మేఘమాల 10 రోజుల వరకు ఫోన్ కూడా చేయలేదు. పైగా సాగర్ చేస్తే కొడుకుతో మాట్లాడించేది. కూరగాయలకు వెళ్ళిందని లేదా స్నానం చేస్తుంది అనో ఏదో అబద్ధం చెప్పేసేది. సాగర్కి ఈ విషయం ఏంటో అర్థం కాక ఇంటికి వెళ్ళాడు. బయట కాలింగ్ బెల్ కొడుతున్నప్పుడు సాగర్ని కిటికీలో నుండి చూసిన మేఘమాల పిల్లలకి జ్వరం వచ్చింది అని చెప్పి వెళ్ళి బెడ్రూమ్లో పడుకుంది. మేఘమాల బెడ్రూమ్లోకి వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకున్న వెంటనే తన పెద్ద కూతురు అయిన అను వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. డోర్ ఓపెన్ చేసిన అనుని చూసిన సాగర్, అమ్మ ఎక్కడమ్మా అంటూ సోఫాలో కూర్చున్నాడు. అమ్మ లోపల పడుకుంది నాన్న అంది అను. అదేంటి ఈ టైంలో పడుకోవటం ఏంటి అంటూ లోపలికి వెళ్ళాడు సాగర్. సాగర్ గదిలో దుప్పటి కప్పుకొని పడుకున్న మేఘమాలను చూసి, ఏమైంది మేఘ, ఈ టైంలో ఇలా పడుకున్నావు? ఒంట్లో బాగోలేదా ఏంటి అంటూ భుజం మీద చెయ్యి వేశాడు. సాగర్ భుజం పైన చెయ్యి వేసిన వెంటనే అప్పుడే లేచినట్లుగా పైకి లేచి కళ్ళు నులుముకుంటూ, మీరా, ఎంతసేపు అయిందండి వచ్చి? కాస్త ఒంట్లో నలతగా అనిపిస్తే పడుకున్నా అండి అంది. అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది మేఘ, హాస్పిటల్కి వెళ్దామా మరి అన్నాడు సాగర్. పర్లేదండి, టాబ్లెట్ వేసుకున్నాను, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అంది మేఘమాల. సరే, భోజనం చేద్దు గానిలే అంటూ తనే స్వయంగా తినిపించాడు సాగర్. కాసేపు మేఘమాల వాళ్ళ ఇంట్లోనే గడిపిన సాగర్ 11:30 అవుతుండగా ఇంటికి వెళ్ళాడు. 8:30కి తన ఆఫీసు నుండి వెళ్ళిపోయిన సాగర్ 11:30కి ఇంటికి 9:30కే ఆఫీసు నుంచి వెళ్ళిపోయిన సాగర్ 11:30 వరకు ఇంటికి రాకపోవటంతో అప్పటి వరకు తండ్రి కోసం ఎదురు చూస్తున్న నిషి, ఎక్కడికి వెళ్ళారు నాన్న, ఇప్పటి వరకు ఎక్కడున్నారు అని అడిగింది. అదేంటి నిషి, కొత్తగా అడుగుతున్నావు? నేను ఆఫీస్లోనే ఉన్నాను, అయినా నువ్వేంటి ఇంకా పడుకోలేదు అన్నాడు సాగర్. నాన్న, నాకు మీ సిగ్నేచర్ కావాలి కొన్ని పేపర్స్ మీద, అందుకే మెలకుగా ఉన్నాను. ఉదయం మేము లేచేసరికి మీరు వెళ్ళిపోతారు కదా, ఇప్పుడు కూడా రాత్రి ఏ టైంకి వస్తారో తెలియదు. 8:30కు నేను మీ ఆఫీస్కి వచ్చాను, కానీ మీ ఆఫీస్లో మీరు లేరని, వెళ్ళిపోయారని మేనేజర్ అంకుల్ చెప్పారు అంది నిషి. దాంతో సాగర్, బిజినెస్ పని మీద బయటకు వెళ్ళానమ్మా, ఆలస్యమైంది అన్నాడు. నిషికి సాగర్ అబద్ధం చెప్తున్నాడు అని అర్థమైంది. అప్పటి వరకు మేఘమాల దగ్గరే ఉన్నాడు అని మనసులో అనుకుంది. సరేలే నాన్న, ఈ పేపర్స్ మీద మీరు సిగ్నేచర్ పెట్టాల్సి ఉంది, పెట్టండి అంటూ పేపర్స్ సాగర్ ముందు పెట్టింది. సాగర్ పేపర్స్ పై సిగ్నేచర్ పెట్టి ఇచ్చేశాడు. అప్పటి వరకు అక్కడే ఉండి వీళ్ళిద్దరి సంభాషణ వింటున్న వసుధ ఒక్క క్షణం నందును తలుచుకొని బాధపడింది. నిషి 10th క్లాస్లో ఉన్నప్పుడు అన్నీ దగ్గరుండి నందునే చూసుకున్నాడు. కనీసం నిషి ఎగ్జామ్స్ రోజు కూడా నందునే దగ్గరుండి తీసుకెళ్ళి రాయించుకొని మళ్ళీ తీసుకుని వచ్చేవాడు. ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత నందు వసు నుంచి దూరం అయ్యాడు అనేది తలుచుకుని బాధపడసాగింది వసుధ. వసు నందును ఎందుకు దూరంగా పంపించింది అని ఆలోచిస్తూ అలాగే నిలబడిపోయింది. ఆ రోజు లాస్ట్ ఎగ్జామ్ పూర్తయిన తర్వాత వసు దగ్గరికి వచ్చిన నందుని మామూలుగా మాటల మధ్యలో టైం చూసి, ఇంకా పెళ్ళెప్పుడు చేసుకుంటావు నందు అని అడిగింది వసుధ. దానికి నందు, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, తాను ఒప్పుకుంటే ఈ క్షణమే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అప్పటికే రుద్ర ద్వారా నందు తనని ఇష్టపడుతున్నాడనే విషయం తెలుసుకున్న వసుధ చాలాసార్లు నందుని తన నుండి డైవర్ట్ చేయాలని ఎంతగానో ట్రై చేసింది.
కానీ కుదరక ఆ రోజు నేరుగా అడిగేసింది. నందు చెప్పిన సమాధానం విన్న వసు, అయితే ఆలస్యం ఎందుకు నందు, ఆ అమ్మాయికి చెప్పకపోయావా మరి అని అంది. దానికి సాగర్, ఆ అమ్మాయి ఒప్పుకుంటుందంటావా అన్నాడు. నీకేం తక్కువ నందు, ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. నువ్వైతే అడిగి చూడు అంది. అంతేనంటావా అన్నాడు నందు. హా అంతే, నువ్వు అడుగు అంది వసుధ. సరే అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా వాసు అన్నాడు నందు. ఇప్పటికే విషయం రుద్ర ద్వారా తెలిసిన వసు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. సాగర్ చెప్పిన మాటలు విని చిన్నగా నవ్వుకుంది. అది ఎలా సాధ్యమవుతుంది పిచ్చినందు, నాకు పెళ్ళయింది, నా అంత పిల్లలు ఉన్నారు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అనటం చిత్రంగా ఉంది. పెళ్ళయ్యి పిల్లలు ఉన్న నన్ను ప్రేమించటం ఏంట్రా బాబు అంటూ అందంగా నవ్వింది. వసు, నువ్వు అలా మాట్లాడకు, నువ్వంటే నాకు నిజంగా ఇష్టం. ఏరా, అందంగా ఉన్నంత మాత్రాన ప్రేమించేస్తావా అని అడిగింది వసుధ. లేదు వసుధ, నువ్వు అందంగా ఉన్నావనో తెల్లగా ఉన్నావనో నేను నిన్ను ప్రేమించటం లేదు. నాకు నీ వ్యక్తిత్వం నచ్చింది వసు. కల్లా కపటం తెలియని అమాయకత్వం, ఎదుటి మనిషిని అర్థం చేసుకోగలిగే మంచి గుణం, ఎవరెంత కష్టపెట్టినా సరే వాళ్ళని క్షమించగలిగి నీ సహనం, పరిస్థితులు ఏమైనా సరే వాటికి ఎదుర్కొనే నీ ధైర్యం, నువ్వు సాధించాలనుకునేది ఏదైనా సరే దానికోసం నువ్వు పడే తపన, అన్నింటికీ మించి ఎంత కష్టంలోనైనా సరే పెదవులపై కనిపించే చిరునవ్వు, నీ మొహంపై ఉండే ప్రశాంతత అంటే నాకు చాలా ఇష్టం. ఎవరి దగ్గర చెయ్యి చాపని నీ వ్యక్తిత్వం అంటే నాకు చాలా చాలా ఇష్టం. అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు అంటున్నావు పెళ్ళైన అమ్మాయిని ప్రేమించటం ఏంట్రా అని. అవును, పెళ్ళైన అమ్మాయిని ప్రేమించటం తప్పే. అందుకే నా ప్రేమని ఇంతకాలం నీకు చెప్పలేదు. కనీసం నీతో ఇలా స్నేహితుడిగా ఉండాలి అన్నదే నా ఆశ. కనీసం ఓ నేస్తంలా అయినా నీ కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలనుకుంటున్నాను వసు. అందుకే ప్రతి క్షణం ఇలా నీతో ఉంటున్నాను అన్నాడు నందు. అందుకు వసుధ, నేను నీకు తోడుగా ఉంటాను అంటే వద్దు అనను నందు, కానీ నా కోసం నీ జీవితం అంతా ఇలా ఒంటరిగా ఉండిపోతానంటే ఒప్పుకోను అంది వసుధ. నేను ఒంటరిగా ఎక్కడున్నాను? ప్రతి క్షణం నువ్వు నా ఊహల్లో విహరిస్తూనే ఉంటావు. నీకోసం నేను చేసే ప్రతి ఆలోచన, నీకోసం నేను చేసే ప్రతి పనిలోనూ నిషి ఇంకా నిశాంత్ వాళ్ళిద్దరితో ఆటలు అల్లరి అన్నీ నాకు నేను ఒంటరిని అనే ఆలోచన రానివ్వవు అన్నాడు నందు. సరే నందు, నీ వరకు నువ్వు ఆనందంగా ఉన్నావు అంటున్నావు, మరి మీ అమ్మా నాన్నల మాట ఏంటి నందు? వాళ్ళకి కూడా నీ గురించి ఆలోచన ఉంటుంది, వాళ్ళు కూడా నీపై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయిగా అంది వసుధ. దానికి నందు, చూడు వసు, వాళ్ళకి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటాను. వాళ్ళ కడుపున పుట్టినందుకు వాళ్ళ కోసం నేను చేయవలసిన ప్రతి పని చేస్తాను. వాళ్ళ పట్ల ఎప్పటికైనా బాధ్యతను విస్మరించడం జరగదు అన్నాడు. దానికి వసు, వాళ్ళకి వాళ్ళ వారసులతో ఆడుకోవాలని ఉంటుందిగా అంది. దానికోసమే అయితే అక్క అన్నయ్య పిల్లలు ఉన్నారు వసు, నువ్వు దాని గురించి ఆలోచించకు అన్నాడు నందు. ఇక నందు ఎంత చెప్పినా వినడు అని అర్థమైన వసు అప్పటికి ఆ ప్రస్తావన వదిలేసి కోపంగా ఇంటికి వెళ్ళిపోయింది. తరువాత రోజు గోపాల్ గారి ఇంటికి వెళ్ళి లక్ష్మి గారు, గోపాల్ గారు, వాసు, రుద్ర, జానులతో చెప్పాలని ప్రయత్నించింది. కానీ వాళ్ళు నందు ప్రేమని అర్థం చేసుకున్నారు. అందుకే ఈ విషయంలో మేము నీకు ఎలాంటి సహాయం చేయలేం వసుధ. వాడి ప్రేమ నిస్వార్థమైనది, వాడి ప్రేమ కల్మషం లేనిది. వాడు నిన్ను తనతో రమ్మని అడగట్లేదు, దూరం నుండి నిన్ను చూసుకుని బ్రతికేస్తా అంటున్నాడు. అలాంటప్పుడు మేమెలా ఆపగలం అన్నారు. ఆ మాటలకి వసుధ, చూడండి బాబాయ్, వీళ్ళంతా ఎలా మాట్లాడుతున్నారు అంటూ గోపాల్ గారి దగ్గరకు వెళ్ళింది. దానికి గోపాల్ గారు మాట్లాడుతూ, చూడమ్మా వసు, నందుని పుట్టిన దగ్గర నుండి చూస్తున్నాను. వాడు వ్యక్తిత్వంలో ఎంత గొప్పవాడు. ఏదైనా నిర్ణయించుకున్నాడు అంటే దానిపై నిలబడటంలో కూడా అంతే మొండోడు. వాడి ప్రేమలో నాకు ఎక్కడా తప్పు కనిపించలేదు. అలాగే నిన్ను వాడిని ప్రేమించమని కూడా నేను ఎప్పుడూ చెప్పలేదు. అంటే నీకు పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు. నువ్వు భర్త ఎలా ఉన్నా సరే నీ పిల్లల కోసం తనతో కలిసి ఉండాలి అనే ఆలోచనలో ఉన్నావు. నేను తప్పు పట్టలేను. పైగా పిల్లల కోసం నువ్వు తీసుకున్న నిర్ణయం సమర్థిస్తాను. అందుకే నిన్ను నందు గురించి ఆలోచించు అని చెప్పటం లేదు. అలా అని నందు ప్రేమని తక్కువ చేసి నిన్ను మర్చిపోమ్మని వాడికి చెప్పలేను. మీ సమస్యని కాలానికి వదిలేద్దాం తల్లి అన్నాడు గోపాల్ గారు. అది ఎలా కుదురుతుంది బాబా? మరి వాడి లైఫ్ ఏం కావాలి అంది వసుధ. దానికి రుద్ర కల్పించుకుని, ప్రేమించిన అమ్మాయి పక్కనే ఉండాల్సిన అవసరం లేదు వసు. అది ఎక్కడున్నా ఆనందంగా ఉంటే చాలు అనుకోవటమే నిజమైన ప్రేమకు నిదర్శనం. నందు నిన్ను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తున్నాడు. తన పక్కన నువ్వు లేకున్నా నువ్వు సంతోషంగా ఉన్నావని తెలిస్తే చాలు, తను కూడా ఆనందంగా ఉంటాడు అన్నాడు. మీరు ఎన్నైనా చెప్పండి, నేను దీనికి ఒప్పుకోను అంది వసు. వసు మాట్లాడేది అంతా విన్న నందు, వసు ఒక్క నిమిషం అన్నాడు. ఏంటి నందు అంటూ నందు వైపు చూసింది వసుధ. ఇప్పటి వరకు నువ్వు మాట్లాడేవు కదా, నేను మాట్లాడేది ఒక క్షణం విను.
ఇలా చూడు వసు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మా అమ్మతో సమానంగా నిన్ను చూస్తున్నాను. నువ్వు నా పక్కన ఉండాలి అనే ఆశ కూడా లేదు. నువ్వు నీ పిల్లలతో సంతోషంగా ఉండవచ్చు, దానికి నేను అడ్డురాను. కానీ నిన్ను ప్రేమించకూడదు అనే హక్కు నీకు లేదు. నాకు నచ్చిన నిచ్చెలిని ఆరాధించుకునే హక్కు, అధికారం రెండూ నాకున్నాయి. నేను నిన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. ఓ తండ్రికి తన కూతురుపై ఉన్న ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో నీపై నా ప్రేమ అంతే స్వచ్ఛమైనది. తోబుట్టువలా నీకు తోడుగా ఉండాలి అనుకుంటున్నాను. బిడ్డలా నీ ప్రేమ పొందాలి అనుకుంటున్నాను. ఆపదలో నీకు అండగా నిలవాలి అనుకుంటున్నాను వసు. అంతకన్నా నాకు ఎలాంటి ఆలోచన లేదు. తల్లి, నేను ప్రేమించడమే నీకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే దూరంగా ఉండమన్నా ఉంటాను, కానీ నిన్ను ప్రేమించకుండా మాత్రం ఉండలేను అన్నాడు నందు. దానికి వసుధ, అయితే ఇక్కడ నుండి నాకు కనిపించినంత దూరంగా వెళ్ళిపో నందు అంది. దానికి నందు, సరే వసు, నీ సంతోషం కోసం నీ నుండి దూరంగా వెళ్ళిపోతాను. నువ్వు సంతోషంగా లేవు, బాధపడుతున్నావు అనుకున్న క్షణం నీ కళ్ళ ముందుంటాను. నువ్వు ఎంత చెప్పినా నేను వినను. నీ నుండి దూరంగా ఒక్క అడుగు కూడా వెళ్ళను అన్నాడు నందు. దానికి వసుధ, అలాగే నందు అంది. వెళ్లే ముందు ఒక్క మాట అన్నాడు నందు. ఏంటి అన్నట్లుగా నందు మొహంలోకి చూసింది వసుధ. నీకోసం జన్మంతా ఎదురు చూస్తూనే ఉంటాను. ఏ క్షణం నీకు నా దగ్గరకు రావాలనిపించినా ఆ క్షణం నువ్వు నా దగ్గరికి వచ్చేసేయి. ఏ కష్టం ఉన్నా నేను చూసుకుంటాను. మరవకు. నా స్నేహితురాలుగా అయినా సరే నువ్వు నా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు. కూతురులా అయినా రా. ఓ తండ్రిగా నీ కష్టానికి నేను తోడుగా ఉంటాను. నీ జీవితానికి నేను అండవుతాను. పిల్లల బాధ్యత కూడా నెరవేరుస్తాను వసు అన్నాడు. పిల్లలు జాగ్రత్త. నిషి గురించి నాకు ఎలాంటి దిగులు లేదు. కానీ నిశాంత్ అమాయకుడు, జాగ్రత్తగా చూసుకో. కాస్త వాడికి కూడా నీ మొండితనం అలవాటు చెయ్యి అన్నాడు నందు. వసు కోపంగా చూసింది. దానికి నందు, సంతోషంగా వెళ్తున్నాను వసు. మళ్ళీ జీవితంలో నీకు కనిపించను, డిస్టర్బ్ చెయ్యను. కానీ నువ్వు సంతోషంగా లేవు అని తెలిసిన మరుక్షణం నీ ముందు ఉంటాను. ఇక నీకు సంబంధించిన ప్రతి విషయం ప్రతి క్షణం తెలుసుకుంటూనే ఉంటాను. నేను ఎక్కడున్నా నీ పట్ల బాధ్యతను విస్మరించటం జరగదు అంటూ అక్కడ అందరికీ చెప్పి వెళ్ళిపోయాడు నందు. వెళ్ళిపోయిన తర్వాత రుద్ర కోపంగా వసును చూశాడు. రుద్ర అంత కోపంగా చూడటంతో వసు భయపడి వాసు వెనకాల దాక్కుంది. అలా నందు తన నుండి ఎలా దూరం అయింది తలుచుకుని బాధపడింది వసుధ. అదే ఆలోచనలతో తెల్లవారుజామున ఎప్పుడో పడుకుని ఉదయం కాస్త ఆలస్యంగా నిద్రలేచింది. అప్పటికే పిల్లలిద్దరూ తమ పనులన్నీ పూర్తి చేసుకుని నిషి కాలేజ్కి, నిశాంత్ స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయారు. వాళ్ళిద్దరినీ చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వి, గుడ్ మార్నింగ్ నాన్న, సారీ ఇవాళ లేట్ అయింది, లంచ్ బాక్స్ రెడీ చేస్తాను ఉండండి అంటూ లేచింది వసు. నిశాంత్ తల్లిని అలాగే బెడ్ పైన కూర్చోబెట్టి, అమ్మా నువ్వు టెన్షన్ పడకు, ఇద్దరి కోసం అక్క ఉప్మా చేసింది, అలాగే నీకోసం ఇక్కడ కూడా బాక్స్లో తీసుకొచ్చి పెట్టాము, నువ్వు ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కు వెళ్ళు అన్నాడు నిశాంత్. నిషి టిఫిన్ ప్రిపేర్ చేసింది అనగానే, అమ్మో నా నిషి తల్లి ఎంత పెద్దదైపోయిందో, బంగారం నువ్వు టిఫిన్ చేశావా అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టుకుంది వసు. నిషికి ముద్దు పెట్టగానే, అమ్మ ఉప్మా కోసం అన్నీ నేనే కట్ చేసి ఇచ్చాను అన్నాడు నిశాంత్ కోపంగా. ఓ నా చిన్ని కన్నయ్య కూడా హెల్ప్ చేశాడా అయితే అంటూ నిశాంత్ నుదుటిపై ముద్దు పెట్టుకుంది. ఇద్దరూ తల్లిని చుట్టేసి బాయ్ చెప్పి నిషి కాలేజీకి, నిశాంత్ స్కూల్కి వెళ్ళిపోయారు. పిల్లలిద్దరూ వెళ్ళగానే ఆఫీస్కి రెడీ అయిన వసుధ నిషి చేసిన ఉప్మా తిని, పర్వాలేదు నా బంగారం బాగానే చేసింది అనుకుంది. తర్వాత అత్తగారి గదిలోకి వెళ్ళింది. అత్తయ్య బ్రేక్ఫాస్ట్ చేశారా, టాబ్లెట్స్ ఇవ్వమంటారా అంటూ టాబ్లెట్ బాక్స్ అందుకుంది వసుధ. వసుధ అలికిడికి నిద్రలేచిన కమల గారు, లేదే ఇంకా ఎవ్వరూ కాఫీ కూడా ఇవ్వలేదు అంది నీరసంగా. టైం 9 కావస్తుంది, ఇంకా మీరు ఏం తినలేదా, ఉండండి నేను వెళ్ళి కాఫీ పెట్టి టిఫిన్ చేసి తీసుకొస్తాను అంటూ హడావిడిగా వంటగదిలోకి వెళ్ళింది వసుధ. కాఫీ చేసి కమల గారికి ఇచ్చి జొన్న రొట్టెలు కూర చేసి రాగిజావ కాచి అన్నీ తీసుకుని అత్తగారి గదిలోకి వెళ్ళి ఆమెను లేపి జావ తాగించి టాబ్లెట్స్ వేసింది. మధ్యాహ్నం తినండి అత్తయ్య అంటూ జొన్న రొట్టెలు ఉన్న బాక్సు పక్కనే టేబుల్పై పెట్టి, ఆఫీస్కి వెళ్తున్నాను అత్తయ్య, బీట్రూట్ జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను, సాయంత్రం నిషి వచ్చాక దాన్ని అడిగి జ్యూస్ తాగండి అని చెప్పి గదిలో నుండి బయటకు వచ్చింది వసుధ. వసుధ అత్తగారి గదిలో నుండి హాల్లోకి వచ్చేసరికి గీత సోఫాలో కూర్చుని ఏడుస్తుంది. గీత ఏడవటం చూసిన వసుధ, అదేంటి, బావగారికి ఒంట్లో బాగోలేదని నిన్న హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కదా అక్క, బావగారి దగ్గర ఉండకుండా ఇంట్లో ఉందేంటి అనుకుని, ఏమైందక్క, ఎందుకు ఏడుస్తున్నావు, బావగారికి ఎలా ఉంది ఇప్పుడు, నువ్వు హాస్పిటల్ నుండి ఎప్పుడు వచ్చావు అంటూ గీత పక్కన కూర్చుంది వసుధ. వసుధని చూసిన గీత వసుధని పట్టుకుని బోరున విలపించింది.
ఏడుస్తున్న గీతను చూసిన వసుధ, అయ్యో అక్క, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? ముందు ఏడు పాపి, విషయం చెప్పు. విషయం ఏమిటో తెలిస్తేనే కదా పరిష్కారం ఆలోచించగలం అంది. దానికి గీత మెల్లిగా ఏడవటం ఆపేసి, మీ బావగారికి ఆపరేషన్ చేయాలంట వసుధ అంది. గీత మాటలకు, అసలు ఆపరేషన్ పెద్ద విషయమే కాదులే అక్క, ఆపరేషన్ చేస్తే అంతా సెట్ అయిపోతుంది అంటున్నారు కదా డాక్టర్లు, మరెందుకు ఏడుస్తున్నావు? ఏం కాదులే, ధైర్యంగా ఉండు అంది వసుధ. వసుధ మాటలు, గీత నిజమే వసు, ఆపరేషన్ కోసం 1,00,000 రూపాయలు కావాలట వసుధ అంది. కానీ నా దగ్గర 1 రూపాయి కూడా లేదు. ఉన్న 50,000 ఇప్పటి వరకు అయిన ట్రీట్మెంట్ ఖర్చుకి అయిపోయాయి. ఇప్పుడు ఆపరేషన్ కోసం డబ్బులు కావాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు అంది. ఓ అలాగా అక్క, ఇంట్లో బావగారు వాళ్ళని అడగకపోయావా అంది వసుధ. బావగారా? అసలు కనీసం ఇప్పటి వరకు చూడ్డానికే రాలేదు. ఇంకా డబ్బులు సర్దుతాడా అంది గీత నిట్టూరుస్తూ. అవునా, అయితే శారదక్కని అడగకపోయావా మరి అంది వసుధ. నేను ఎక్కడే డబ్బులు అడుగుతాను అని ముందే తను డబ్బులు లేవు అనే డ్రామాలు మొదలుపెట్టింది అంది గీత కోపంగా. అయ్యో అక్క అని కాసేపు ఆలోచించిన వసుధ, సరే అక్క, ముందైతే హాస్పిటల్కి వెళ్దాం పద, అక్కడ బావగారు ఒక్కరే ఉండి ఉంటారు అంటూ గీతను తీసుకుని హాస్పిటల్కి బయలుదేరింది. హాస్పిటల్కి వెళ్లే దారిలోని ఆఫీస్కి ఫోన్ చేసి 1 గంట ఆలస్యంగా వస్తాను అని చెప్పింది. హాస్పిటల్కి వెళ్ళిన వసుధ, నిషి కాలేజీలో ఫీజు కట్టడానికి అని తీసుకున్న 50,000 రూపాయలు హాస్పిటల్ కౌంటర్లో కట్టేసి, 50,000 కట్టేశాము, మీరు ముందు అయితే ఆపరేషన్ చేయండి, మిగతా అమౌంట్ డిశ్చార్జ్ టైంలో కడతాం అనే డాక్టర్స్తో మాట్లాడింది వసుధ. వసుధ మాట్లాడగానే ఆపరేషన్కి సిద్ధం చేశారు. అక్కడి వాళ్లతో మాట్లాడిన తరువాత గీతకు చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయింది. గీత భర్తకి ఆపరేషన్ జరిగి మెల్లగా కోలుకున్నాడు. ఆపరేషన్ జరిగిన వారం రోజుల తరువాత డిశ్చార్జ్ చేస్తామనటంతో గీత వసుధకి ఫోన్ చేసింది. గీత ఫోన్ రావటంతో వసుధ, అక్క, బావగారికి ఎలా ఉంది, ఏదైనా ఇబ్బందా అని అడిగింది. గీత కాస్త ఇబ్బందిగా, అదేం లేదు వసు, ఆయన బాగానే ఉన్నారు, కాకపోతే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తామంటున్నారు, మిగతా డబ్బులు కట్టాలి కదా, దాని గురించి కాల్ చేశాను అంది. సరే అక్క, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తామన్నారు అంది వసుధ. దానికి గీత, రేపు సాయంత్రం చేస్తామన్నారు అని చెప్పింది. అలాగా, సరే అక్క, నువ్వేం ఆలోచించకు, ఏదో విధంగా డబ్బులు నేను అడ్జస్ట్ చేస్తాను అని ఫోన్ పెట్టేసింది. మొదట 50,000 కట్టినప్పుడు నుంచి అన్ని రకాలుగా ప్రయత్నించినా ఎక్కడా డబ్బులు సర్దుబాటు కాలేదు. చివరి ప్రయత్నంగా రుద్రని కూడా అడిగి చూసింది. నందు వసు నుంచి దూరం వెళ్ళిపోయినప్పటి నుంచి రుద్ర చాలా కోపంగా ఉండటంతో వసు ఏం అడిగినా సరే అలా ముభావంగా ఉంటున్నాడు తప్ప ఏమీ మాట్లాడటం లేదు. కానీ వసు ప్రాబ్లంలో ఉంటే మాత్రం వసుకు తెలియకుండానే హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు బావగారి గురించి 50,000 సర్దమని అడగగానే వసు మాటలు విన్న రుద్ర కోపం పట్టలేక, వచ్చిందమ్మా పెద్ద మదర్ తెరీసా, నిన్ను పట్టించుకోరు, అయినా ఎందుకే నీకు వాళ్ళ గురించి అంత తాపత్రయం, అంత అవసరం ఏముంది, నిషి ఫీజు అమౌంట్ ఎవరు కట్టమన్నారు నిన్ను, వాడి గురించి నీ కూతురి భవిష్యత్తు నాశనం చేయాలనుకుంటున్నావా అంటూ విరుచుకుపడ్డాడు వసుధ పైన. రుద్ర కోపం గురించి తెలిసిన వసుధ నవ్వుకుంది. చూడు రుద్ర అన్న, మనం సాయం చేసిన వాళ్ళు మాత్రమే మనకు సాయం చేయాలని కోరుకోవటం మూర్ఖత్వం. సహాయం చేసిన వాళ్ళ దగ్గర నుంచి మనం సహాయం ఆశించడం స్వార్థం. మనం ఎవరికైనా సాయం చేస్తే మళ్ళీ మనకు సాయం చేయక్కర్లేదు. చేసిన సాయం తాలూకు పుణ్యం ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి ద్వారా మనకు చేరుతుంది అని మా నాన్న చిన్నప్పుడు చెప్పాడు రుద్రన్న. సో నేను అదే ఫాలో అయిపోతున్నా. అయినా నన్ను వాసు అన్న, ఇంకా నువ్వు నందు ఎందుకు ప్రతిక్షణం కాపాడుతున్నారు? మీకు నాకు ఏ సంబంధం ఉంది చెప్పు అంటూ చిన్నగా నవ్వింది వసుధ. పోవే నువ్వు, నీ మంచితనం, నేను మాత్రం ఈ విషయంలో నీకు ఎలాంటి హెల్ప్ చేయను అన్నాడు రుద్ర. సరేలే, నువ్వు హెల్ప్ చేయొద్దు, కానీ నేను నా గోల్డ్ ఇస్తాను, తీసుకెళ్లి బ్యాంకులో తాకట్టు పెట్టి నాకు అర్జెంటుగా 50,000 తీసుకొచ్చి ఇవ్వు అంది వసుధ. దానికి కోపంగా చూసిన రుద్ర, ఏంటే పిచ్చి పండ్లు, రేపొద్దున నీ కూతురు నీ కొడుకు ఉన్నారు, వాళ్ళ చదువుకి డబ్బు అవసరం అవుతుంది, ఉన్నదాన్ని నువ్వు ఇలా తగలేస్తే ఎలా, వాళ్ళకి వీళ్ళకి అంటూ అరిచాడు రుద్ర. నాకు భయం లేదురా అన్న, 50,000 హాస్పిటల్ కౌంటర్లో కట్టిన రోజే నువ్వు కాలేజీకి వెళ్ళి ఫీజు కట్టేశావనే విషయం నాకు తెలుసు అంది నవ్వుతూ. నా గురించి ఆలోచించడానికి మీరంతా ఉన్నారు కదా, నా గురించి, నా పిల్లల గురించి నాకు ఎలాంటి దిగులు లేదన్నా అంది వసు. ఈ మాటలకేం తక్కువ లేదు, రాక్షసివే నువ్వు అంటూ వసుధ చేతిలో నుంచి ఆ బంగారం తీసుకుని రుద్ర 50,000 రూపాయలు ఇచ్చాడు. బంగారం నా దగ్గరే ఉంటుంది, నువ్వు డబ్బులు ఇచ్చిన తరువాత నీ బంగారం నీకు తిరిగి ఇచ్చేస్తాను. నేను డబ్బులు నీకు ఊరికే ఇవ్వచ్చు, కానీ మీ ఇంట్లో ఆ చెత్త వెధవలు ఎవరికో ఒకరికి ఏదో ఒక అవసరం వచ్చింది అనుకో, సాయం చేయటానికి మళ్ళీ ఎక్కడైనా ఈ బంగారాన్ని తగలబెడతావు అన్నాడు కోపంగా. రుద్ర మాటలు వింటూ నవ్వుతూ ఉందే తప్ప ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు వసు. ఒసే రాక్షసి,
నిన్ను తిడుతున్నాను, నీకు నవ్వెందుకు వస్తుంది అన్నాడు రుద్ర ఉడుక్కుంటూ. నీ తిట్లలో నాకు ప్రేమ కనిపిస్తుంది, నీ ముందు చూపు కనిపిస్తుంది, నా పిల్లల పట్ల నీకున్న బాధ్యత కనిపిస్తుంది. నన్ను, నా పిల్లల్ని ఇంతలా ప్రేమించే అన్నయ్య నాకు ఉన్నప్పుడు నవ్వకుండా ఎందుకు ఏడుస్తాను అంది వసుధ. వసుధ మాటలకి రుద్ర కళ్ళల్లో నుంచి నీళ్లు రాగా, అందుకే రాక్షసి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందరినీ అర్థం చేసుకుంటావు, నువ్వు పొట్టిదానివి అయినా గట్టిదానివే అంటూ నుదుటిపై ముద్దు పెట్టి హాస్పిటల్కి వెళ్ళి మీ బావగారిని తెచ్చుకో అన్నాడు రుద్ర. సరే అన్నా, నేను వెళ్తున్నా అంటూ హాస్పిటల్కి వెళ్ళింది వసుధ. హాస్పిటల్కి వెళ్ళిన వసుధ బిల్ కట్టేసి బావగారిని గీతని తీసుకుని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళగానే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న వసు దగ్గరికి వచ్చిన గీత, థ్యాంక్స్ వసు అంటూ వసుధ చేతులు పట్టుకుంది గీత. గీత అలా చేయటంతో, అయ్యో అక్క, ఏంటి ఈ పని, అయినా నేనేం చేశానని థ్యాంక్స్ చెప్తున్నావు అంది వసుధ. లేదు వసు, నేను నీకు కానీ నీ పిల్లలకు కానీ ఏ రోజు ఎలాంటి హెల్ప్ చేయలేదు, కనీసం నిన్ను మనిషిగా కూడా చూడలేదు. చివరికి నువ్వు కడుపుతో ఉన్నప్పుడు ఆకలితో ఉండి నేను మామిడి పండు తింటుంటే ఆకలిగా ఉందక్క, చిన్న మొక్క ఇవ్వవా అని అడిగినా కనీసం కనికరం కూడా లేకుండా నేను ఇవ్వకుండా అహంకారంతో కళ్ళు మూసుకుపోయి నానా మాటలు అన్నాను నేను. అయినా కూడా నువ్వు అవేవి గుర్తుపెట్టుకోకుండా పెద్ద మనసుతో నా పసుపు కుంకుమలు నిలబెట్టావు అంటూ వసు చేతులు పట్టుకుని బోరును ఏడ్చింది గీత. వసు ఆకలితో అలమటించిన రోజులు కళ్ళ ముందు మెదిలి కళ్ళలో నుంచి నీళ్లు కారాయి. అయ్యో అక్క, ఇప్పుడు అవన్నీ ఎందుకు, బావగారు బాగున్నారు, ఇప్పుడు ఆయన ఆరోగ్యం కూడా కుదుటపడింది కదా, ఇవన్నీ తలుచుకుని బాధపడకు, ఊరుకో అక్క. వసు, క్షమించమని అడగటానికి కూడా అర్హత లేని దాన్ని నేను, ఈ జన్మకు నీ రుణం తీర్చుకోలేము అంది గీత. పర్లేదక్క, రుణం అంటూ అంత పెద్ద మాటలు ఎందుకు, మీరందరూ నా వాళ్ళు, అందరూ బాగుంటేనే కదా నేను బాగుండేది అని చిన్నగా నవ్వింది వసు. నిజం వసు, నువ్వు దేవతవి అంటూ గదిలోకి వెళ్ళింది గీత. అప్పటి వరకు వీళ్ళ మాటలు విన్న శారద వసువును పొగిడేసరికి తట్టుకోలేకపోయింది. ఎలా అయినా సరే వసువుని ఇబ్బంది పెట్టాలి అని గట్టిగా అనుకుంది. గీత గదిలోకి వెళ్ళిన తరువాత అత్తగారి గదిలోకి వెళ్ళింది వసుధ. అత్తగారికి భోజనం పెట్టి టాబ్లెట్స్ ఇచ్చి కాళ్ళ దగ్గర కూర్చుని నూనెతో కాళ్ళను మర్దనా చేయటం మొదలుపెట్టింది. ఇప్పుడు వాడికి ఎలా ఉంది, చిన్నాడి గురించి డాక్టర్లు ఏమన్నారు అని అడిగింది. ఇప్పుడు బావగారికి బాగానే ఉంది అత్తయ్య, ఓ 2 నెలల పాటు రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్స్ అని చెప్పింది వసు. వాడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడు, ఈ జన్మలో నీ రూపంలో వాడికి సహాయం లభించింది అంది కమల. నువ్వు సమయానికి ఆదుకున్నావు కాబట్టి వాడు ఈరోజు బతికి బట్టగట్టాడు అంది కమల. అయ్యో, దాందేముంది అత్తయ్య, బావగారి ఆయుష్ గట్టిది గనుక ఈరోజు మన కళ్ళ ముందుకు మళ్ళీ రాగలిగాడు, అందులో నేను చేసింది ఏమీ లేదు అంది వసు. ఏమో లేవే, మీరంతా చల్లగా ఉండండి, అది చాలు, నువ్వు వెళ్ళి పడుకో, నాకు నిద్ర వస్తుంది అంటూ నిద్రలోకి జారుకుంది కమల. కమల పడుకున్న తర్వాత తన గదిలోకి వెళ్ళి ఏదో ఆలోచనలో మునిగిపోయింది వసుధ.